తర్వాత నాకు కాల్ చేసి సినిమా అద్భుతంగా ఉంది, మేము పడి నవ్వుతున్నాం, ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి 90% ఆఫ్ ద మీడియా నాకు కాల్ చేసి, ఫర్ ద ఫస్ట్ టైం నాకు కాల్ చేసి 90% ఆఫ్ ద మీడియా నా వెనకాల నుండి సపోర్ట్ చేశారు. అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అది అని సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రేక్షకుల గురించి నాకేం చెప్పాలో తెలియట్లేదండి. నేను నమ్మాను అంటే నా ఉద్దేశంలో ప్రతిసారి గొప్పది అవసరం లేదండి, కొన్నిసార్లు మన పక్కన ఉండేవాళ్ళే మన ఫ్రెండ్ అనుకోవచ్చు, మామ అని పిలుచుకున్నాడు అవచ్చు, మచ్చ అని పిలుచుకున్నావచ్చు, వీళ్ళు చాలా మంచోళ్ళు. ఒక్కోసారి మన వాళ్ళే మనకు కావాలనిపిస్తుంది. కొంతమంది ఎవరు బాగా ఉండి రేవాడు చాలా గొప్ప అన్నిసార్లు గొప్పడు మనకు వద్దండి. మన పక్కన ఉన్న ఫ్రెండే చాలా సరదాగా చాలా సందర్భాల్లో బాగుంటాడు. కేరామ్ సినిమా అలాంటిదని నేను చాలా గట్టిగా నమ్మా. ఫ్రమ్ ద బిగినింగ్ నాకు తెలియలేదు కదా, నాకు తెలిసి నేను ఏ సినిమా చేస్తున్నాను. యాజ్ ఎ యాక్టర్ గా నేను అందరినీ క్యాడర్ చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఎ యాక్టర్ గా నేను అన్ని రోల్స్ చేయాలి, అందరినీ మెప్పించాలి. నేను పదే ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, సినిమా అనేది మనకు నచ్చింది సినిమా కాదు. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి 10 రకాల టేస్ట్ ఉంటాయి. మనకు నచ్చిన టేస్టే బాగుంది, ఇంకెవరిది బాగాలేదు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వమే. పదే ఇప్పుడు మా ఊర్లలోకి మేము సినిమాలు చూస్తూ ఉంటాం, పండగ పాటు సినిమాలు చూస్తూ ఉంటాం. నేను ఈ సినిమాని ఎందుకు పండగ సినిమాని నేను మెన్షన్ చేశానంటే అన్న, మాకు తెలుసు చేసినప్పుడే అరే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాం ఈ సినిమా, మేము ఏదో అద్భుతం చేశాము, చాలా పెద్ద గొప్ప కథ తీసాము, దీంట్లో ఇన్ని లాజిక్లు ఉంటాయని నేను ఏ రోజు చెప్పలేదు. ఈ విషయం నాకు ఇది వస్తుందని తెలిసే నేను రేపు రిలీజ్ అనగానే ముందు రోజు కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి, అన్న పండగ పూట మన పండగ సినిమా మిమ్మల్ని నవ్వించడానికి తీసిన సినిమా, థియేటర్ లో అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు, నన్ను నమ్మండి, ఈ మొహం చూసి నన్ను థియేటర్కి వెళ్ళండి మీరు నవ్వుకుంటారు అని నేను పదే ఎందుకు చెప్పాను అంటే, ఇది నవ్వించడానికి తీసిన సినిమా మాత్రమే. ఇన్నైనా నేను ఎవరిని అసలు ఏం లేదండి. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఒపీనియన్. నేను అందరి ఒపీనియన్స్ ని చాలా ఈక్వల్ గా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు టికెట్ పెట్టి డబ్బులు కొనుక్కుని ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, అదేం తప్పులేదు. సో మార్నింగ్ లేసే లోపు ఓకే మొత్తం కొంచెం డిజాస్టర్ సిచ్యువేషన్ ఉంది. సేమ్ మళ్ళీ నాకు 2021 August 6th SR కళ్యాణ్ ఏం జరిగింది అదే జరిగింది. థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను, నేను చూస్తున్నాను, నా ఇన్స్టెంట్ నాకు ఒకటి చెప్తుంది, అరే నేను నమ్మాను కదా, నేను నమ్మింది ఇంతవరకు మిస్ అవ్వట్లేదు, ఏం జరుగుతుంది అన్న డిస్కనెక్టెడ్ ఉన్నాను. 1-2 సార్లు చెక్ చేసుకున్నాను. మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు, ఏం సార్ సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే, నేను ఒకటే అన్నాను సార్, నేను నమ్ముతున్నాను సార్, ట్రస్ట్ మీ నేను నమ్ముతున్నాను సార్, నాకు ఏదో లేకపోతే నేను గట్టిగా నమ్మను సార్ అన్నాను. సార్ కూడా ఒకటే మాట అన్నారు, సార్ మీరేం చెప్పేది సార్, లేదు సార్ నేనే నమ్ముతున్నాను, మన ఇద్దరం ఎంతవరకైనా వెళ్దాం సార్, ఎలా అయినా సరే చేద్దాం సార్ అన్నారు రాజేష్ గారు. ఇద్దరం పరిగెత్తాం, వీలైనంతగా చెప్పాం, లేదండి చూడండి మీరు వచ్చి చూడండి నచ్చుతుందని. ఆనెస్ట్ గా చెప్తున్నానండి, నాకు ముందు ఏ సినిమాకి జరిగిందో రేపు జరగబోతుందో నాకు తెలియదు, కానీ కేరామ్ సినిమాకి జరిగింది మాత్రం లిటరల్లీ సంథింగ్ రియల్లీ బిగ్. అంటే మ్యాట్ నుంచి అసలు ఎక్కడ చూడ హౌస్ఫుల్స్ పడి ఇంత పెద్ద హిట్ చేస్తారని, నాకు హిట్ అవుతుందని తెలుసండి, ఇంత పెద్ద హిట్ చేస్తారని నేను అనుకోలేదండి. తెలుగు ప్రేక్షకులందరికీ పేరున అమ్మ అక్క అందరికీ ప్రతి ఒక్కరికి నా పేరునే చెప్తున్నాను, చేతుల గురించి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఇది మామూలు సక్సెస్ కాదండి, నా కెరియర్ లో ఇంకా చాలా పెద్ద హిట్ రావచ్చు, వచ్చిండొచ్చు ఏమైనా, కానీ ఇది మళ్ళీ నమ్మకాన్ని మళ్ళీ ఇంకొకసారి నిలబెట్టిందండి. థ్యాంక్ యూ సో మచ్.